కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. అన్ని రకాల రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ అత్యంత హేయమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్ని రకాల అనుమతులు తీసుకొని పద్ధతి ప్రకారం విధులు నిర్వహించినా సరే సీనియర్ ఐపీఎస్ అధికారిని చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేయడమే దీనికి నిదర్శనం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఏపీలో విలువ లేకుండా పోతుంది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే తమకు పవిత్ర గ్రంథమని చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనలో విధులు సక్రమంగా నిర్వహించారు అనే ఏకైక కారణంగా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను వెంటాడి వేధిస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఏకంగా ఆయన్ను సస్పెండ్ చేశారు. రాష్ట్ర డీజీపీ కావడానికి అన్ని విధాల అర్హతలున్న ఉన్నత పోలీస్ అధికారిపైనే పగబట్టి వేధిస్తున్నారు అంటే ఏపీలో ఎలాంటి పాలన ఉందో చాలా సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఏపీ షాడో సీఎం అరాచకాలపై పర్యవసనాలపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. తమకు గిట్టని వారిపై కక్ష ఎలా తీర్చుకోవాలో, తమకు కావలసిన వారిని ఎలా అందలం ఎక్కించాలో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్కు వెళ్ళాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా కేస్ స్టడీ అవుతాయి. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించే తీవ్రవాద పార్టీలు రాజ్యంపై దాడులు చేస్తుంటాయి. కానీ చిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న రాజకీయ కూటమి ప్రజలపైన ప్రతిపక్షాలపైన ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను, సినిమా కళాకారులను సైతం వదలడం లేదు. కూటమి ప్రభుత్వం ఏదో ఒక అక్రమ కేసు పెట్టి వేధింపులకు దిగుతోంది. షాడో సీఎంగా భావిస్తున్న నారా లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది. కొద్ది రోజుల క్రితం సీనియర్ ఐపీఎస్ అధికారి, గతంలో సిఐడి అధిపతిగా పనిచేసిన దళిత అధికారి పివి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం శోచనీయం. దానికి ప్రభుత్వం చెప్పిన కారణం వింటే ఆశ్చర్యం అవుతుంది. ఆయన గత ప్రభుత్వ టైంలో అనధికారికంగా విదేశాలకు వెళ్ళి వచ్చారట. ఆయన అలా టూర్ చేసినప్పుడు సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందట. బహుశా ఇలాంటి పిచ్చి ఆరోపణతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏ అధికారిపైన ఇలాంటి చర్య తీసుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే సునీల్ కుమార్ విదేశాలకు వెళ్ళడం రావడం కూడా జరిగి కొన్నేళ్ళు అయిపోయింది. ఎప్పుడూ ఆయనపై ఇలాంటి ఆరోపణ రాలేదు. ఆయన వల్ల దేశానికి లేదా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారం ఏది బయటికి వెళ్ళినట్లు ఎవరూ ఆరోపించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. నిజంగానే మన దేశ ప్రముఖులు ఎవరైనా కీలక సమాచారం బయటికి పంపుతున్నారనుకున్నా, లేక అభ్యంతరంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం ఉన్నా వెంటనే చర్య తీసుకుంటుంది. అసలు కారణం ఏమిటంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పలు స్కామ్లను పరిశోధించి సాక్ష్యాధారాలతో సహా పలు కేసులు పెట్టడంలో సునీల్ కుమార్ ముఖ్య భూమిక పోషించారన్నది టీడీపీ పెద్దలకు ఉన్న కోపం. ఆ కేసులో పనిచేసిన అప్పటి అధికారులు పలువురిపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొందరికి పోస్టింగ్లు ఇవ్వలేదు. అంతేగాక డీజీపీ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేసి కూర్చోవాలని ఆదేశించింది. ఇక సునీల్ కుమార్పై ఏవైనా ఆరోపణలు చేసి కేసులు పెట్టాలని తెలుగుదేశం కూటమి గట్టి ప్రయత్నమే చేసి ఉంటుంది. ఇందుకోసం 2-3 రిటైర్డ్ పోలీస్ అధికారులకు బాధ్యత అప్పగించిందని కూడా వార్తలు వచ్చాయి. అయినా సునీల్ కుమార్పై స్కాముల ఆరోపణలు చేయడానికి అవకాశం వచ్చినట్లు లేదు. దాంతో రెడ్ బుక్ సృష్టికర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి దళిత ఐపీఎస్ అధికారిని ఈ రకంగా సస్పెండ్ చేయించి ఉండవచ్చన్న అభిప్రాయం వస్తోంది. తీరా చూస్తే సునీల్ కుమార్ అనధికారికంగా విదేశీ యాత్రలు చేయలేదని వెల్లడవుతోంది. ఆయన ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకునే విదేశీ టూర్కి వెళ్ళారు. ఆయన వ్యక్తిగత హోదాలోనే వెళ్ళారు. అందుకు సొంతంగానే ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వం వద్ద ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉంటే దానికి సంబంధించి ముందుగా సునీల్ కుమార్కు నోటీస్ ఇవ్వాలి. కానీ ఆ పని చేయకుండా సస్పెండ్ చేశారంటేనే అందులోని దురుద్దేశం అవగతమవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఆయనకు డీజీపీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సీనియారిటీ రీత్యా. ఆ నేపథ్యంలో కూడా ఆయనకు అవకాశం దక్కరాదని రాష్ట్ర ప్రభుత్వం ఈ గేమ్ ఆడినట్లుగా కొంతమంది చెబుతున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి పట్ల ఇంత ఘోరంగా వ్యవహరించిన ప్రభుత్వం ఒక చిన్న స్థాయి అధికారి పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించిందో చూడండి. గతంలో చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిపై స్కిల్ స్కామ్ కేసులో అభియోగాలు వచ్చాయి. ఆయన్ని విచారించాలని అప్పట్లో సిఐడి తలపెట్టింది. దాన్ని గమనించిన తెలుగుదేశం పెద్దలు అతన్ని ఢిల్లీ నుంచి చెప్పా పెట్టకుండా అమెరికాకు పంపించేశారని అంటారు. దాంతో విచారణకు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ కూటమి అధికారంలోకి రావడంతోనే ఆ సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా మొత్తం జీతభత్యాలను చెల్లించేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. మరో సీనియర్ భాస్కర్ భూషణ్ అనే అధికారి టీడీపీ హయాంలో 2018లో అనుమతులు లేకుండానే
విదేశాలకు వెళ్ళి వచ్చారట. తదుపరి ఏడాదికి ఆయన తిరిగి వస్తే అప్పటి ప్రభుత్వం విదేశీ యాత్రలకు ఆమోదం తెలుపుతూ రాటిఫై చేసిందట. దీనిపై ఎవరు వివరణ ఇవ్వాలి? దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మంచి పేరున్న ఒక దళిత అధికారిని విద్వేషపూరితంగా సస్పెండ్ చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్లు ప్రజల సొమ్ముతో ఎలా విదేశాలకు వెళ్ళి వస్తున్నారని, వారిద్దరి షెడ్యూల్ వెల్లడించాలని, ఎన్ని ఉల్లంఘనలు జరిగాయో తెలుస్తుందని కూడా ప్రవీణ్ సవాల్ చేశారు. దళిత వర్గాల వారి పిల్లలు విదేశాల్లో చదువుకోవద్దా? ఆ పిల్లలను చూడడానికి దళితులైన తల్లిదండ్రులు వెళ్ళవద్దా? ఆధిపత్య వర్గాలే విదేశాలకు వెళ్లాలా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కుమార్ అడిగే ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం వద్ద జవాబు ఉండదు. దళిత సంఘాలు ఈ పరిణామాలపై మండిపడుతున్నాయి. గత హయాంలో తప్పుడు కేసులు పెట్టారన్న సందేహం వస్తే దానిపై విచారణ చేసుకోవచ్చు. తెలుగుదేశం నేతలు గత హయాంలో తప్పుడు కేసులు పెట్టారన్న సందేహం వస్తే వాటిపై విచారణ చేసుకోవచ్చు. ఆ స్కామ్ ఆరోపణలకు సమాధానాలు చెప్పలేక ఇలా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న వారి కుంభకోణాలను సమర్థంగా వెలుగులోకి తీసుకొస్తే ఇలాంటి కక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం అధికార వర్గాల్లో ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి, సమాజానికి, అధికార వ్యవస్థకు ఎంత ప్రమాదమో ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.